హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అతి ముఖ్యమైన సమాచారం అండి. ఇలా చేస్తే నెలకు రూ. 3659 వరకు లాభము. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే 3 నెలల్లో పదవి విరమణ చేయబోతున్నా. నేను నెలకు వచ్చే బేసిక్ పెన్షన్‌లో మూడో వంతు కమ్యూటేషన్ చేసుకుంటే రూ. 7,11,591 వస్తాయి. కానీ నెలకు వచ్చే పెన్షన్ మాత్రం రూ. 8,581ని 15 ఏళ్ల పాటు తగ్గిస్తారు. 15 ఏళ్ల తర్వాత కమ్యూటేషన్ కారణంగా తగ్గించిన పెన్షన్‌ను పునరుద్ధరించి పూర్తి పెన్షన్‌ను చెల్లిస్తారు. దీన్ని వినియోగించుకొని ముందే డబ్బులు తీసుకోవడం మంచిదేనా అనైతే అడుగుతున్నారు. దీనికి సమాధానంగా పెన్షన్‌లో బేసిక్, కరువు భత్యం అని 2 విభాగాలు ఉంటాయి. 15 ఏళ్లు అందుకునే బేసిక్ పెన్షన్ మొత్తాన్ని కొంత డిస్కౌంట్‌తో పదవి విరమణ ముందు చేసేటప్పుడు తీసుకోవచ్చు. దీన్నే కమ్యూటేషన్ అని అంటాము. సో, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు 15 ఏళ్ల పెన్షన్‌ను ముందుగానే తీసుకోవడం లాభదాయకమా? కాదా అన్నది తెలియాలంటే కొన్ని లెక్కలు తెలియాలి. కమ్యుటేషన్ వల్ల పెన్షన్ నుంచి, అంటే మన బేసిక్ పెన్షన్ నుంచి రూ. 8,581 తగ్గుతుంది. దీంతో వచ్చిన రూ. 7,11,591 సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో దాచుకుంటే 3 నెలలకోసారి రూ. 14,765 వరకు వస్తాయి. కమ్యుటేషన్ వల్ల నెలకు మీకు అందే మొత్తము రూ. 3,659 అయితే తగ్గిపోతుంది. కానీ గడువు తర్వాత మీ అసలు మీ చేతికి వస్తుంది. కమ్యుటేషన్ చేస్తే వచ్చిన రూ. 7,11,591ని 13% రాబడి వచ్చే యాన్యుటీ పథకంలో పెట్టుబడి పెడితే నెలకు రూ. 8,581 వస్తాయి. ఇలా చేస్తే 15 ఏళ్ల తర్వాత మీ చేతికి ఏమీ రాదు. అంటే కమ్యుటేషన్‌తో వచ్చిన డబ్బును కనీసం 13% రాబడి వచ్చే మార్గంలో మదుపు చేయగలిగితే దీన్ని ఎంచుకోవాలి. పదవీ విరమణ తర్వాత నెలకు వచ్చే ఆదాయం తగ్గుతుంది. కమ్యుటేషన్ చేసి ఆదాయాన్ని మరో రూ. 3,659 వరకు తగ్గించుకోవడం కంటే పెన్షనే తీసుకోవడం మంచిది అని చెప్తున్నారు. పదవీ విరమణ తర్వాత గ్రాట్యుటీ, మిగిలిన సెలవుల జీతము ప్రావిడెంట్ ఫండ్ రూపంలో భారీ మొత్తం చేతికొస్తుంది. ఈ డబ్బును అనారోగ్య అవసరాలకు, అత్యవసరాలకు నిధిగా ఉపయోగించుకోవచ్చు. ఇవేవీ లేకుండా కేవలం పెన్షన్ మాత్రమే వచ్చేవారు కమ్యుటేషన్ ద్వారా వచ్చిన మొత్తాన్ని అనారోగ్య సమస్యలకు అత్యవసర నిధిగా అయితే దాచుకోవచ్చు. సో, దీనివల్ల మనకు ఈ కమ్యుటేషన్ అనేది అత్యవసరం ఉంటే తప్ప తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కమ్యుటేషన్ తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ ప్రతి నెల రూ. 3,659 వరకు తగ్గిపోతుందన్నమాట. నష్టం అయితే రావడం జరుగుతుంది. ఇక పెన్షనర్ మరణించినచో కుటుంబ సభ్యులు ఏం చేయాలి అని అయితే అడుగుతున్నారు. ఒక పెన్షనర్ మరణించిన వెంటనే కుటుంబ సభ్యులు ట్రెజరీలో తెలియపరచాలండి. వెంటనే తెలియపరచకుంటే మరలా లైఫ్ సర్టిఫికేట్, ప్రస్తుతం డిజిటల్ బయోమెట్రిక్ ఐరిస్ ఇచ్చే నెల పెన్షన్ అకౌంట్‌లో పడుతూ ఉంటుంది. ఏటీఎంతో డబ్బులు డ్రా చేసుకోవచ్చు, కానీ బాధ్యత గల పౌరులు అలా చేయడం తప్పు. రెండవది, ప్రభుత్వాలకు ఈ విషయం తెలిసినా లేదా ఎవరైనా కంప్లెయింట్ చేసినా క్రిమినల్ కేసులు పెడతారు. అందువల్ల వెంటనే ట్రెజరీలో తెలియపరచాలి. చనిపోయిన రోజు వరకు పెన్షన్ లెక్కగట్టి అకౌంట్‌లో అయితే వేస్తారు.